ఈరోజు మీకు సత్యవినాని హెల్త్ కేర్లో మనము ఇంకొక కేసు యాజ్ ఏ ఎవిడెన్స్ క్లినికల్ బేస్డ్ స్టడీస్లో మేము తీసుకొని మీకు చూపించబోతున్నాము. కే రాజమౌళి గారు అని చెప్పి. నమస్కారం సార్. సార్ సార్ వచ్చేసి నేరేడ్మెంట్ నుంచి ఉన్నారు, 68 years ఇప్పుడు. చెప్పండి సార్, మీకు అంతకుముందు మమ్మల్ని ఎందుకు రీచ్ అయ్యారు సార్? నాకు వెరికోస్ వెయిన్స్ లాస్ట్ 10 years నుంచి సఫర్ అయ్యాను. ఇంకొక చిన్న కరెక్షన్, వెరికోస్ వెయిన్స్ తో పాటు అల్సర్స్ కింద కన్వర్ట్ అయింది. అవును, అదే చెప్తాను. నేను వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయింది నాకు ఎప్పుడైతే మా ఆఫీస్లో కంప్యూటర్ చేసి మొదలైందో, కంప్యూటర్లో కూర్చొని డేటా ఎంట్రీ మీద కూర్చొని స్టాగ్నెంట్గా అలా కూర్చొని కాలు ఆపుచ్చి దాంతో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అయితే ఆఫ్టర్ 5 years వచ్చిన తర్వాత కూడా ఏదో స్టాగ్స్ తోటి మేనేజ్ చేయడం జరిగింది, మెసేజ్ తోటి జరిగింది. అది ఒకసారి విశాఖపట్నం పోయిన తర్వాత అప్పుడు ఎక్కువ అయిపోయింది. అక్కడ కూడా దాంట్లో ఎక్కడైతే వాపు వచ్చిందో ఫస్ట్ వచ్చేసి దాంట్లో అల్సర్ వచ్చేసింది. అన్వేరబుల్ అయినప్పుడు అప్పుడు హాస్పిటల్కి అప్రోచ్ అయితే వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ ఉందని చెప్పేసి లాప్రోస్కోపీ ద్వారా 2 కాళ్ళకు తీసేసి ఆ వీల్స్ని బ్లాస్ట్ చేశారు. అయితే 2 legs కి ఈవెన్ ఆపరేట్ చేసిన తర్వాత యూజువల్ గా మేము చూసేది ఏంటంటే నాన్ హీలింగ్ అల్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అందరికీ ఒక అపోహ ఏంటంటే ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నామంటే ఇంకా మళ్ళీ వాళ్ళకి రాదు అని అనుకుంటుంటారు. అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ సార్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ అది కూడా చాలా ఎక్కువగా వాళ్ళకి నాన్ హీలింగ్ అల్సర్, అంటే అసలు హీల్ కాని అల్సర్స్ ని వాటిని అంటారు అనమాట. అలా వారికోస్ అల్సర్స్ కింద కన్వర్ట్ అయిన ఉండేది. అది మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అసలు అల్సర్ కొంచెం ఉందా సార్? అసలు మొత్తం పోయింది. అల్సర్ మొత్తం అంతకుముందు అన్ని ప్రయత్నం చేశాను, మూవీ ప్రయత్నం చేశాను, ఆలోపతి డిఫరెంట్ 4-5 హాస్పిటల్ తిరిగాను. నేను నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడాను. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ బాగా అనిపించింది. అప్పుడు ఇక అల్టిమేట్గా ఎటు చూసినప్పుడు సత్యానికి వీడియో చూడడం జరిగింది. ఇప్పుడు వేళ్ళకి వచ్చాను. వస్తే చాలా తేలిగ్గా మన ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇంకో పసమరం ఏంటంటే సార్కి డయాబెటీస్, హై బీపీ కూడా ఉంది. ఉన్నా కానీ అల్సర్ అన్నది నాన్ హీలింగ్ అల్సర్. ఇంత తిరిగినా ఆయన అలోపతి, ఆయుర్వేద, హోమియో అన్ని ఎన్ని రకాలుగా ట్రై చేసినా కుదరంది. యునాని మెడిసిన్ లో సునాయాసంగా తగ్గిపోయింది దానికి. అంతేకాకుండా ఈవెన్ డయాబెటీస్ అండ్ హై బీపీ కూడా మేము కంట్రోల్ తీసుకొచ్చి యునాని మెడిసిన్స్ తోనే మేనేజ్ చేస్తాం. ఎన్ని పిల్స్ తీసుకోవాలి, డయాబెటిక్కి ఎన్ని బీపీ తీసుకోవాలి, ఏ లెవెల్ తీసుకోవాలి అని కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఇక్కడ అల్టిమేట్గా నాకు అన్నిటి కలిపేసేసి కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఇక్కడ దొరికింది. థ్యాంక్ యూ సార్.